Good afternoon, viewers. This is Ratnakumari English channel. I am Ratnakumari. లోయర్ క్లాస్ పిల్లలకి ప్రాజెక్ట్ వర్క్ కింద ప్రిపోజిషన్ అనే టాపిక్ మీద ఒక ఆర్ట్గా కంటెంట్ అండ్ ఆర్ట్తో ఒక ప్రాజెక్ట్ వర్క్ ఎలా చేస్తామో ఆ విధంగా ఈరోజు క్లాస్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరిగింది. లోయర్ క్లాస్ పిల్లలు అడగడం వాళ్ళు కోరిక మేరకు మనకి ఓన్లీ ఆర్ట్ పరంగా కాదు, కంటెంట్ కూడా మనకి క్లియర్గా మనకి కళ్ళకు కనిపించేటట్టుగా ఉండాలి కదా. అందుకని ఈ విధంగా డ్రా చేసి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అసలు వాట్ ఈస్ ప్రిపోజిషన్? A preposition is a word usually placed before a noun or pronoun to show place, time, cause, purpose or means. స్థానాన్ని లేదా సమయాన్ని లేదా కారణాన్ని లేదా ఉద్దేశాన్ని లేదా మార్గాన్ని తెలిపేందుకు నామవాచకం లేదా సర్వనామంకి ముందు వాడే పదాలనే ప్రిపోజిషన్స్ అని అంటారు. There are three kinds of prepositions. First one is simple preposition, second one compound preposition, and third one is phrase preposition అంటారు. సింపుల్ ప్రిపోజిషన్స్ కింద ఆన్, అప్, డౌన్, టు, టిల్, ఆఫ్, బై, ఇన్, అట్, ఇంటూ అనేది వస్తూ ఉంటాయి. నెక్స్ట్ కాంపౌండ్ ప్రిపోజిషన్స్ కింద ఇన్సైడ్ లోపల, బిహైండ్ ముందు, అవుట్ సైడ్ బయట, బిసైడ్ పక్కన, అక్రాస్ అడ్డంగా, బినైత్ బిలో క్రింద, బిట్వీన్ మధ్య ఇవి వస్తూ ఉంటాయి. ఈ యొక్క ఫ్రేజ్ ప్రిపోజిషన్స్కి వచ్చేసరికి ఏంటంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాల ద్వారా ఏర్పడిన ప్రిపోజిషన్ని ఫ్రేజ్ ప్రిపోజిషన్స్ అని అంటాము. వీటికి అకార్డింగ్ టు అందుకొరకు, ఇన్స్పైట్ ఆఫ్ అయినప్పటికీ, అకార్డింగ్ టు ప్రకారం, అలాంగ్ విత్తో పాటు, ఇన్ అడిషన్ టు అదనంగా, అండ్ అకౌంట్ ఆఫ్ అందువలన, బై మీన్స్ ఆఫ్ లేదా బికాస్ ఆఫ్ ఆ సహాయంతో, ఇవన్నీ కూడా prepositions types. There are three kinds of preposition. First one is simple preposition, compound preposition, and last one is phrase preposition. Okay viewers, thank you for watching this video. ప్రాజెక్ట్ వర్క్ కింద ఇదంతా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను లోయర్ క్లాస్ పిల్లలకి. ఓకే, థ్యాంక్ యూ viewers.